నమస్తే అండి. ఒకరోజు ఒక యువకుడు గొప్ప ఆర్చరీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, మాస్టర్, నేను అందరికన్నా వేగంగా నా టార్గెట్ని రీచ్ అవ్వాలి, ఎలా అని అడిగాడు. అప్పుడు ఆ మాస్టర్ ఏమీ మాట్లాడకుండా ఒక విల్లు బాణం ఇచ్చి దూరంగా ఉన్న తన టార్గెట్ని చూపించారు. అప్పుడు ఆ యువకుడు ఎంతో వేగంగా తొందరగా బాణం వదిలాడు. కానీ ఆ బాణం గురి తప్పింది. వెంటనే ఆ మాస్టర్ చిరునవ్వుతో, ఈసారి నీ వేగం మీద కాదు, నీ లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టు అని. అప్పుడు ఆ యువకుడు లోతుగా ఊపిరి పీల్చుకొని కేవలం తన లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాడు, బాణం వదిలాడు. ఈసారి బాణం నేరుగా టార్గెట్ మధ్యలోకి దూసుకెళ్ళింది. అప్పుడు ఆ మాస్టర్ ఇలా అన్నాడు, జీవితంలో వేగం కాదు, సరైన దిశ మాత్రమే నిన్ను గమ్యానికి చేర్చగలదు అని. యాజ్ ఏ పేరెంట్గా మనం కూడా ఈరోజు మన పిల్లల విషయంలో అదే తప్పు చేస్తున్నాం. పక్క వాళ్ళతో కంపేర్ చేస్తూ ఆ పిల్లాడు బాగా చదువుతున్నాడు, అందరికన్నా ముందున్నాడు, నువ్వు వాళ్ళకన్నా ముందుండాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అని మనమే మన పిల్లల మీద ఒత్తిడి పెంచుతున్నాం. ఒక పేరెంటింగ్ కోచ్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి పిల్లాడి జర్నీ వేరు. వాళ్ళు అందరికన్నా తొందరగా పరిగెడుతున్నారు అనే దానికన్నా సరైన దిశలో వెళ్తున్నారా లేదా అనేదే ముఖ్యం. పిల్లల మార్కుల కన్నా, ర్యాంకుల కన్నా వాళ్ళ స్కిల్స్, వాల్యూస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సరైన దిశలో ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ వాళ్ళను రీచ్ అవ్వగలరు. ఈరోజే ఒక పేరెంట్గా మీ పిల్లల్ని తొందర పెట్టడం ఆపి ఒక ప్రశ్న అడగండి, నీకు నిజంగా ఏది ఇష్టం, నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటున్నావు అని. మీ పిల్లల కెరీర్ మరియు లైఫ్ డైరెక్షన్ని సరైన పద్ధతిలో సెట్ చేయాలనుకుంటే నాకు డైరెక్షన్ అని కమెంట్ చేయండి.